జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. కాదు మావా, తప్పే. నువ్వు అడ్వైస్ ఇచ్చేటప్పుడు నిన్ను మధ్యలో కట్ చేసి వెళ్ళడం నిజంగా పెద్ద తప్పే. అది కాచంటే వెళ్ళి ఫ్రెండ్ అని చెప్పాను, అయినా పట్టించుకోకుండా పొగరుగా మాట్లాడింది. కరెక్టా? నువ్వు నాకు అడ్వైస్ ఇచ్చావు చూడు, అది సూపర్ రా. నాకు కావాల్సింది అదే. అప్పుడే నేను బాగుపడతాను. రే మధ్య నేనేం చెప్పినా నీ మంచి కోసమే చెప్తాను రా. ఇప్పటికైనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నా. ఒరే నేను ఒకటే చెప్తాను రా, నువ్వు నా మొహాల కాండ్రిని చుమ్మేసాయి. అంతెందుకు చెప్పుతో కొట్టు, నేను తట్టుకుంటాను రా. ఎందుకంటే నీది నాది ఒకటే ఊరు, మన ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. అందుకని నేను ఫీల్ అవ్వడం లేదురా. కానీ మాట్లాడుతూ ఉంటే చెప్పా పెట్టకుండా కట్టేసి వెళ్ళిపోతున్నావు చూడు, అది మాత్రం తట్టుకోలేకపోతున్నాను రా. గుండెలు పిండేస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే నేను ఒంటరిగా మాట్లాడుతూ ఉంటే చూసే వాళ్ళంతా నన్ను ఒక మచ్చా కళ్యాణ్ మళ్ళీ వెళ్ళిపోయాడా? హాయ్. నీకు ఒకసారి చెప్తే అర్థం కదా, ఎందుకలా నా వెంటబడి ప్రాణం తీస్తావు? ఇడియట్, స్టూపిడ్. ఇలాగే తిట్టాలనుకుంటున్నావు? కూల్ కూల్ కూల్. పబ్లిక్ ప్లేస్ లో నిలబడి మనం ఇలా గొడవ పడుతుంటే మనం ఇద్దరు లవర్స్ అనుకుంటారు. ఆ తర్వాత నీకు మళ్ళీ కోపం వస్తుంది. ఎందుకు ప్రాణం తీస్తావు? లిసన్ నిషా, నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ లేదు. జస్ట్ సారీ. ఎందుకని అడగవా? సరే నేనే చెప్తాను. ఆ రోజు జరిగిన సంఘటనకి ఐ రియలీ వాంట్ టు అపాలజైజ్. ఏయ్ నిషా, నీ అయ్యా వదలరా. వదలను. ఎందుకు చిన్నపిల్లలాగా నా చేపట్టుకొని వస్తున్నావు? బ్రేక్ డౌన్ నేను బస్సుని వదిలేసినట్టు నువ్వు నన్ను ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వెళ్ళిపోతావుగా. ఇప్పుడు కూడా నువ్వు నీటిలో దూకేసి వెళ్ళిపోతే అందుకే ఎంత గట్టిగా పట్టుకొని. సరే వదిలే, వదిలే. ఈరోజు ఎలాగైనా తనకు పెళ్ళైందో లేదో తెలుసుకోవాలరా. సారీ మచ్చా, తనకి పెళ్ళైందో లేదో నువ్వు తెలుసుకునే లోపు తనకు షష్టి పూర్తి కూడా అయిపోతుంది. అవును, వెళ్ళగానే అడిగేయగలవా ఏంటి? స్టెప్ బై స్టెప్ మాటలోకి దింపి అడగలరా. ఆహా, నువ్వు ఇలాగే స్టెప్ బై స్టెప్ అని ఆలోచిస్తూ ఉండు, ఈ లోపు పుణ్యకాలం గడిచిపోతుంది. చంటి అక్కడుంది, అక్కడుంది. అక్కడ ఉందని తెలిసే మనం ఇక్కడికి వచ్చాం. ముందు వెళ్ళు. ఇప్పుడు నీకేం కావాలి? నిషా ఒక్క నిమిషం నేను చెప్పేది. నువ్వేం చెప్పొద్దు, గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏ మాట్లాడితే మనసు మారిపోతుందేమో అని భయమా? నాకు అలాంటి భయం లేదు. అయితే మాట్లాడు. నేను ఎందుకు మాట్లాడాలి? నిషా, పాస్ట్ ఇస్ పాస్ట్. స్టాప్ ఇట్. అన్నిటికీ ఒక లిమిట్ ఉంది, కానీ నువ్వు ఓవర్ గా ఇరిటేట్ చేస్తున్నావు. ఇప్పుడు ఏం చెప్తానంటావు? సారీ చెప్తావు. సారీ చెప్తే ఆగిపోయిన నా పెళ్లి మళ్ళీ జరుగుతుందా, లేక పెళ్లి చేసుకోకుండా నీతో పారిపోయిన నన్నాడే అమెరికా పెళ్లి కొడుకు వాడు తిరిగి వస్తాడా? నీ వల్ల నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తానో తెలుసా? మా అక్క, మా ఫ్రెండ్స్ అందరితో గొడవ పడి ఒంటరిగా జీవిస్తున్నాను. వీటన్నిటికీ కారణం ఎవరు? నువ్వే. సారీ చెప్పినందువల్ల ప్రయోజనం ఏంటి చెప్పు? ఈ జన్మలో మళ్ళీ నేను కలవకూడదనుకున్నాను, నా తలరాత. ఎనీవే, నథింగ్ ఇస్ గోనా వర్క్ అవుట్. డోంట్ హ్యావ్ ఎనీ హోప్స్, ఓకే? పాప మచ్చా, ఇంకా తనకి పెళ్లి కాలేదు. అవును మావా, ఇంకా నా పిల్లమే నన్ను ముద్దు పెట్టుకోలేదు, నువ్వు ముద్దు పెట్టుకుంటావేట్రా? చాలా సంతోషంగా ఉందిరా. అవునరా, పెళ్ళైన వాళ్ళని విడదీస్తే మీ నాన్నకు సంతోషం, పెళ్లి జరగాల్సిన అమ్మాయికి పెళ్లి చెడిపోతే నీకు సంతోషం. ఎందుకురా మా జీవితాలతో ఇలా ఆడుకుంటున్నారు? ఈ రోజు నుంచి మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాను నా లవ్ ని. ఈ విషయం గనక మీ బాబుకు తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? అల్లలకి భయపడితే సముద్రంలో చేపలు పట్టగలమా బాసు? లవ్ లో ఇవన్నీ సర్వసాధారణరా. నాకు తెలియక అడుగుతాను రా. ఆ అమ్మాయి నువ్వంటే ఇష్టం లేదని కాండ్రించి ఉమ్మేసినా కూడా నువ్వు ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా మాట్లాడుతున్నావురా? పోర్రా, మళ్ళీ లవ్ స్టోరీ స్టార్ట్ అయిపోయింది. అంతా వర్కౌట్ అవబోతోంది. మై న్యూ లవ్ స్టోరీ బిగిన్స్. టైటానిక్ హీరోలు అలా ఫీల్ అయిపోకరా, జారి పడ్డామంటే దండేసేస్తారు. Hi Nisha, this is Lenya. Call me back. Hi Nisha, this is Dr. Donald here. For tomorrow's meeting we need those documents. Do not tell me reasons the last minute, okay? హాయ్ నిషా, కళ్యాణ్ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వెయిట్ ఫోన్ కట్ చేయొద్దు. టుమారో ఇస్ అ వెరీ స్పెషల్ డే ఫర్ us. కెన్ యూ గెస్ వాట్? ఓకే, నేనే చెప్పేస్తాను, కానీ ఇప్పుడు కాదు, రేపు నేను మీట్ అయినప్పుడు. టిల్ దెన్ టేక్ కేర్, బై. గాడ్,
రే సన్నాసి, అయ్యయ్యో నా పెళ్ళాం. ఏంట్రా? అందరూ సాంగ్ కోసం ఊరు నుంచి ఫారిన్ వస్తారు. నేను ఫారిన్ లో ఉండి కూడా అనకాపల్లి వెళ్ళాను. నన్ను సాంగ్ లో కూడా సుఖపడలేదు కదరా. సాంగ్ సాంగులు మీలాంటి హీరోలో చేయాలా? నాలాంటి కమెడీని చేయకూడదా? ఆయన నీకంటే మీ నాన్నే బెటరు. ఆయన నిజ జీవితంలోనే మమ్మల్ని విడదీశాడు. నువ్వు కళలో కూడా మమ్మల్ని విడదీశావు. ఇప్పుడు నా పిల్లం మళ్ళీ కళలోకి వస్తుందో లేదో తెలియడం లేదే. సరోజా నా రోజా. చంటి చంటి లుంగి విప్పేసి షార్ట్స్ వేసుకోవా? ఎందుకురా? నిషా ఇంటికి వెళ్ళి ఒక హాయ్ చెప్పొద్దాంరా. ఒరేయ్, దెయ్యాలు తిరిగే టైంలో బోతంలో పట్టుకున్నావేంట్రా? నీకు టైం పాడు లేదా? నా వల్ల కాదు. రే 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 చంటి చంటి ప్లీజ్ రా, ప్లీజ్ రా. ఈ రోజుతో మనం మీటే సంవత్సరం అవుతుంది. ఇదే రోజు ఇదే టైం. మన యానివర్సరీ సెలబ్రేట్ చేద్దామని. చంటి మావయ్య వస్తాడంట. ఆగాగా, వారం నుండి నాకు ముఖ్యమైన ఫోన్ రావాలా? అదే ఇది. మీ అత్తని కాఫీ అట్టు రామని అరగంట అయింది. ముందు ఆ పని చూడు. సరే మావయ్య. మల్లిక, నీ మట్టుకు నువ్వు ముద్దులెట్టేస్తున్నావు ఎడాపడా. అదే గనక మా ఆవిడెత్తితే నా పరిస్థితి ఏంటి? నిన్ను చంపేసి నీకు పిండా కూడా పెట్టేసి ఉండేదిరా. నువ్వా? ఒరే దరిద్రుడా, నేను పెళ్లి చేసుకుని కూడా ఇక్కడ బ్రహ్మచారిలో తిరుగుతూ ఉంటే నువ్వు సెకండ్ తిరుగుతున్నావా? ఉండు, వచ్చి నీ పని చెప్తాను. పక్కనే నా పిల్ల ఉంటుందో సరేవరా. చంటి, నేను నెల తప్పా. ఏంటమ్మా నువ్వు అనేది? నువ్వు నెల తప్పావా? నెల తప్పింది నేను కాదు, మా నావు. దానికి నెల తప్పితే సీమంతం చేయించి దాన్ని పుట్టింటికి పంపించు. ఆల్రెడీ ఇక్కడ కాలుతోంది. ముందు నా పిల్లలకి పోనివ్వండి. ఏటా తొందర? అన్నయ్య, ఇక నీతో నేను మాట్లాడను. నాకు చాలా కోపంగా ఉంది. మా ఆయన కూడా నీతో మాట్లాడనంటున్నారు. ఇక నువ్వు కూడా నాతో మాట్లాడను. నాకు ఎర్రెక్కిందంటే నేను తింటాను. మాట్లాడను అంటూ ఇంతసేపు మాట్లాడతావంటే ముందు నా పిల్లడికి పోనివ్వండి. బావా, నేను చెప్పింది కొన్నావా? అదే ఫారిన్ జెడ్డి. ఫారిన్ జెట్టియాగా ఎవడైనా ఉతికి ఆరేసుకుంటే ఎత్తుకొచ్చేస్తాను. ముందు నా పిల్లడికి పోనివ్వండిరా. మావా, నేను సరోజని మాట్లాడతానా? రోజా రోజా సరే సరే. హలో హలో సరే సరే. హాయ్. ఏ వద్దన్నా ఎందుకు ఇలా ఫాలో అవుతావు? నువ్వెంత ట్రై చేసినా నిన్ను క్షమించే ప్రసక్తే లేదు. ఐ హేట్ యు. నిన్ను తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతోంది. నిషా, ఒక్క నిమిషం, నేను చెప్పేది ఇదిగో చూడు కళ్యాణ్, ఇంకొక అడుగు ముందుకేసినా అరిచి గోల్ చేస్తాను. అరు, అందరూ వింటారు. అరు, నేను చూస్తున్నాను చాలా ఓవర్గా చేస్తున్నావు. నేనేం తప్పు చేశాను? నన్నేదో హంతకుని చూసినట్టు చూస్తున్నావు. పెళ్లి ఆగిపోయింది నీకు మాత్రమే కాదు, నాకు కూడా. నీకు పెళ్లి ఫిక్స్ చేసిన అదే ముహూర్తానికి ఊళ్ళో నాకు పెళ్లి ఫిక్స్ చేశారు. నీకు ఆ విషయం తెలుసా? నీ పెళ్లి ఆగిపోయిందని తెలియగానే నేను నా పెళ్లి ఆపేశాను. ఆ విషయమైనా నీకు తెలుసా? ఎప్పుడు చూసినా నీ గురించి ఆలోచిస్తున్నావు. ఇందులో నేను కూడా ఎఫెక్ట్ అయ్యాను. మా నాన్న చేసిన తప్పుకి నన్నే చేయమంటావు నిషా? నేను చేసిన పెద్ద తప్పు నిన్ను లవ్ చేయడమే. అందుకే నేను నీ వెంట పడ్డాను, నీకు హెల్ప్ చేస్తున్నట్టు నీతో తిరిగాను. మన మధ్య ఇంత జరిగింది, అసలు ఏమీ జరిగినట్టు ఎందుకు నిషా నన్ను ఇలా అవాయిడ్ చేస్తున్నావు? ఇన్ని రోజులుగా నేను నీ వెంట తిరుగుతూనే ఉన్నాను. నా మీద కొంచెం కూడా నీకు లవ్ కలగలేదా? టాక్సీ. నిషా, నేను ఎంత చెప్పినా నువ్వు మారవా? పో నిషా, పో. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు, కానీ నీ ఈగో వల్లే చెప్పలేకపోతున్నావు. ఏదో ఒక రోజు నువ్వు నా లవ్ ని ఫీల్ అవుతావు. అప్పుడు నా కోసం నువ్వు పరిగెత్తుకుంటూ వస్తావు. ఆ రోజు నొప్పెడుతుందా? బాగా నొప్పెట్టాలరా. అయినా కళ్ళు మూసుకొని రోడ్డు మీద నడుస్తారంటరా.
నీకిలా జరిగిందని మీ నాన్నకు తెలిస్తే ఆయన ప్రాణాలే వదిలేస్తాడరా. కానీ నువ్వు ప్రాణాలతో ఉన్నావో లేదో చూడకుండానే ఆ అమ్మాయి వెళ్ళిపోయిందిరా. నీ టైం బాగుండి చిన్న దెబ్బతో తప్పించుకున్నావు. ఒకవేళ కాలో చెయ్యి విరుగుంటే నువ్వు జీవితాంతం బాధపడేవాడివి. నా మాట విను మచ్చా, ఈ లవ్ గివ్ నీకు సరిపడవరా. అందుకని ఊరు వెళ్ళిపోదాం రా. Hey, Lynn, let's go. What happened? Tell me what happened. No, nothing. What's wrong? Huh? What's this? Who's this? Steve, my ex-boyfriend. Oh. You know, Steve had been behind me for the last 3-4 years and I totally ignored him. He's going to go out of my life forever. He just came to tell me that he's getting married to somebody else. I can't take this. It's too hard. I was so stubborn, so stupid. I know I love him, but it's too late now. హలో మావా, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఇంకా నయ్యం, ఈ రోజైనా నువ్వు ఫోన్ తీసావు. నీకు విషయం చెప్పనా? నిన్ను వదిలేసి వచ్చిన దగ్గర నుంచి నాకు సరిగ్గా నిద్ర పట్టడం లేదు. నాకు అసలు నిద్రే పట్టడం లేదు మావా. ఏం సారు, నేను గుర్తొచ్చి నిద్ర రావడం లేదా? కాదు, దోమలు కుట్టి నిద్ర పట్టట్లా. నేను అప్పుడే అనుకున్నాను, దోమలు కుట్టకపోతే నువ్వు కుంభకర్ణుడు చెల్లెళ్ళ నిద్రపోతావు కదా. ఇంతకీ నువ్వు ఎప్పుడొస్తావు మావా? కళ్యాణ్ వస్తే గానీ నేను రాలేను సరు. చెప్పు. సరు, నీ వాయిస్ విన్న దగ్గర నుంచి నాకు తెగ మూడొచ్చేస్తుంది. ఒక్క ముద్ద ఇవ్వవా? వద్దు మామా, చూస్తున్నారు. ఎవరు చూస్తున్నారా? వీళ్ళందరూ. అలా అంటే ఎలా? అందరూ చెప్తున్నారు కదా, ఇచ్చేయమ్మా. ఏమంటారు? ఏమే మాలోకం, ఇదేమైనా పబ్లిక్ మీటింగా? లౌడ్ స్పీకర్ పెట్టి అందరికి వినిపిస్తున్నావు. నీకు అసలు బుద్ధుందా? ఈ రోజు ఆదివారం కదా మామా, టీవీలో ఏ సీరియల్ రావడం లేదు. అందరూ బోర్ కొడుతుందని చెప్పారు. నేనే ఈ రోజు మా మామ ఫోన్ చేస్తాడు, నేను స్పీకర్ ఆన్ చేస్తాను, మీరంతా వచ్చి వినండి అని నేను చెప్పాను. వచ్చి నీ బుర్ర రామకీర్తన పాడిస్తాను. పెట్టవే ఫోను. Would you like to have something? Nothing, thank you. Oh, okay. Thank you. దిగమ్మా. ఎవరిది? రా. ఏంటి, ఎవరా గుర్తుపట్టావా? జడ్జి గారి కూతురు, అదే మన ఇంటికి రాబోయే కోడలు. నా కొడుకు తనని ఎప్పుడైనా పెళ్లి చేసుకొని, కానీ నా కోడలు నా ఇంట్లోనే ఉండాలి. మా ఇంటి పిల్లని మాతో పంపించండి అని వాళ్ళ నాన్నని అడిగి మరీ తీసుకొచ్చాను. ఇక నుంచి తను ఇక్కడే ఉంటుంది. మహాలక్ష్మిలా ఉంది.